వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి హైట్రిక్ గా గెలిచినటువంటి ఎమ్మెల్యే 2014, 19, 24. సో ఈ విధంగా హైట్రిక్ గా గెలిచినప్పటికీ ఇంకా తనకి మంత్రి పదవి రాలేదని మరి ఆయన అయితే ఇప్పుడన్నా అనుకున్నారో లేదో తెలియదు. బట్ ఇప్పటికీ పద్మభూషణ్ రావడం తోటి రీసెంట్ గా సంబరాలు కూడా జరుపుకున్నారు. ఇప్పుడు కార్యకర్తలు కావచ్చు, బాలకృష్ణ అభిమానులు కావచ్చు, సో మేము బాలయ్య బాబుని మంత్రిగా చూడాలనుకుంటున్నాము, సో బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి మొన్న రీసెంట్ గా బాలకృష్ణ గారు హిందూపురం వెళ్ళడం అనేది జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున చర్చ అనేది జోరుగా జరిగినట్టు కూడా తెలుస్తుంది. చాలా మంది బ్యానర్లు పెట్టడం కావచ్చు, తర్వాత ప్లకట్ల మీద మా బాలయ్య బాబుకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి రావడం కావచ్చు. అది కాస్త ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చర్చ మొదలైంది. అసలు బాలకృష్ణ గారికి నిజంగా మంత్రి పదవి ఇవ్వాలా? ఎందుకంటే హైడ్రిక్ గా గెలిచారు. ఆపదలో ఉన్నప్పుడు కూడా 2019 నుంచి కూడా పార్టీ కోసం ఎంతో సేవ చేశారు. సో అందుకని డెఫినెట్ గా ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇదే అంశం బాలకృష్ణ గారిని అడగగా అధిష్టానం చేతిలో ఉంది, నాకే మంత్రి పదవి ఇచ్చినా నేను సంతోషంగా చేస్తా, సో ఇవ్వకపోవడం వాళ్ళ ఇష్టం అన్నట్టుగా బాలకృష్ణ మాట్లాడడం అనేది జరిగింది. సో మరి బాలయ్య బాబు గారి చేతులు ఇప్పటికీ దాదాపుగా 5-6 సినిమాలు ఉండడంతో అందుకని మంత్రి పదవి వద్దనుకున్నారా? ఆయన గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్ గా బాలయ్య బాబు గారు మంత్రి పదవి అడిగితే డెఫినెట్ గా ఇవ్వడానికి సిద్ధం అని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా చెప్పినట్లు కూడా చూసుకోవచ్చు. మరి ఇప్పుడు బాలకృష్ణ గారికి త్వరలో జరిగే మంత్రివర్గంలో బాలకృష్ణ గారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా లేదా అన్నది చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.